సో టాపిక్ వచ్చేసి కర్మ సిద్ధాంతం ఆత్మ పయనం అని. సో అందులో ముఖ్యమైన మొదటి రోజులో ముఖ్యమైన పాయింట్స్. సో మనము ఇప్పుడు వింటుంటాం కర్మ మనం చేసినందుకు అనుభవిస్తున్నాము అని. కానీ ఇక్కడ సార్ కృష్ణ ప్రదీప్ సార్ కానీ ఎవరైనా కానీ చెప్పేది ఏంటంటే కర్మ అనేది శిక్ష కాదు, శిక్షణ. కర్మ అన్నది మనకు పనిష్మెంట్ కాదు, అది మనకు ఏదో నేర్పించడానికి వచ్చింది. అది మనకు శిక్ష కాదు, శిక్షణ. ఆత్మ ప్రయాణంలో, ఆత్మ ఎదుగుదలలో ఎక్కడ శిక్ష అన్నది లేనే లేదు. నువ్వు కాలు ఇరగొట్టావు, నీ కాలు పోవాలా, నువ్వు చెయ్యి ఇరగొట్టావు, నీ చెయ్యి పోవాలా, ఇట్లా శిక్ష పనిష్మెంట్ ఉండదు. ఈ కర్మ సిద్ధాంతంలో శిక్ష అన్నది కాదు, నేర్చుకోవడం కోసం. ఇప్పుడు కాలు ఇరగొట్టితే వాడు వాడు ఎలా ఇబ్బంది పడ్డాడు, మనం అది నేర్చుకోవాలి. ఓ నేను ఇలా చేసినందుకు వాడు అంత సఫర్ అయ్యాడు, అది మనం తెలుసుకోవాలి. అది మనం సఫర్ అయితేనే ఓ నేను ఇంకోసారి ఇంకొకరికి ఇట్లా కాలు ఇరగొట్టకూడదు, ఇంకొకరికి ఇబ్బంది పెట్టకూడదు అని మనము అది అనుభవిస్తేనే మనం నేర్చుకుంటాం. మనం నేర్చుకోవడానికే మనకి ఏదైనా వస్తుంది. సో కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. భూమి అనేది ఒక నేర్చుకునే పాఠశాల. అలాగే మన ఆలోచనలు, మాటలు సరిగ్గా ఉంటే మన ఫలితం సరిగ్గా ఉంటుంది. మన ఆలోచనలు, మాటలే సరిగ్గా ఉండకపోతే మన ఫలితాలు సరిగ్గా ఉండవు. మనకొకటి కావాలని ఉంటుంది, కానీ దాని గురించి మాటలన్నీ నెగిటివ్ గా మాట్లాడతాం, ఆలోచనలన్నీ నెగిటివ్ గా ఆలోచిస్తాం. ఉదాహరణకు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటుంది. అదే ఎవరైనా ఆరోగ్యం ఎట్లుందని అడిగితే ఒక్కొక్కరికి ఒకలాగా చెప్తాం. ఒక్కొక్కరికి ఆ మన కర్మ, మన బాండ్ని బట్టి మన మంచి ఫ్రెండ్స్ అయితే బాగుందని చెప్తాం. అదే మనకి ఇష్టం లేని వాళ్ళైతే ఒక్కొక్కసారి ఆ చిరాకుతో ఏం బాగుంది, ఏం బాలేదు, ఆ నొప్పి, ఈ నొప్పి, అట్లే ఉంది అని మనము అంతా నెగిటివ్ గా చెప్తాం. మన ఆలోచనలు కూడా మనకేమో బాగావాలనే కోరిక ఒక మూలాన ఉంటుంది, కానీ ఏదైనా వస్తే నెగిటివ్ గానే ఆలోచిస్తాం. సో మన ఆలోచనలు, మన మాటలు ఎలా ఉంటే మన ఫలితం అలా ఉంటుంది. ఏది మన ఆలోచనల్లో ఎక్కువ శాతం ఉందో, ఏది మన మాటల్లో ఎక్కువ శాతం ఉందో మన జీవితం అలానే ఉంటుంది. మనకు ఆనందం వేసినా, దుఃఖం కలిగినా దానికి కారణం ఒకరే ఒకరు, అది మనమే. సో కర్మ అన్నది ఒక చాలా ఆ అద్భుతమైన ఆ ఒక 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 పనిముట్టు లాంటిది, అద్భుతమైన పనిముట్టు. ఒక స్క్రూ డ్రైవర్ ఉంది స్క్రూ తిప్పడానికి, ఇవన్నీ ఉంటాయి కదా. అలా కర్మ అన్నది ఒక అద్భుతమైన టూల్. ఏది జరిగినా మంచికే అని చెప్తారు. అది ఎలా మంచిది అంటే, ఏది జరిగినా అక్కడ నేర్చుకోవడం అనేది ఉంటుంది, ఆ నేర్చుకోవడం అనేదే మంచి. సో బుద్ధుడు ఒక మాట చెప్పారంట, మనము శ్వాసతో ఉన్నంత కాలం ఏదో ఒకటి మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం. నేర్చుకునేది ఉంటుంది కాబట్టి మనం అక్కడ శ్వాసతో ఉంటాం. మనం ఎంతకాలం అయితే శ్వాసతో ఉన్నామో అక్కడ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది. మనం బతుకున్నామంటే అక్కడ ఏదో నేర్చుకున్నది ఉంటుంది, అందుకే మనం బతుకుంటాము. మన జీవితంలో డబ్బు పరమైనా కానీ, మన బంధాల్లో ఇబ్బందులైనా కానీ, మన భావోద్వేగాల ఇబ్బందులు కానీ, అంటే మనకు దుఃఖము, ఆనందము ఆ, ఎన్నో ఉంటాయి. సో మన జీవితంలో డబ్బు పరమైన కష్టాలు కానీ, బంధాల్లో కానీ, మనకు దుఃఖం, ఆనందం ఇంకేదైనా కానీ, ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతమే. గతం నుంచి ఇప్పుడు వచ్చింది, ఇప్పటి ఇప్పుడు చేసే పనుల నుంచి మన భవిష్యత్తు వస్తుంది. ఒక్కొక్కసారి మనం చేసిన గత జన్మ నుంచి ఇవాల్టి జన్మ వచ్చింది, ఇవాల్టి జన్మ నుంచి నెక్స్ట్ జన్మ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఈ జన్మలో చేసిన పనుల్ని కూడా మనం ఇప్పుడే సఫర్ అవుతాం.
ఇప్పుడు అనవసరంగా ఒకరితో గొడవ పెట్టుకున్నాం. ఇప్పుడు సఫర్ అవుతాం. ఇప్పుడు అనవసరంగా ఒక మాట మాట్లాడాం. ఇప్పుడే సఫర్ అవుతాం. ఇప్పుడు చేయాల్సింది చెయ్యట్లేదు. ఇప్పుడే సఫర్ అవుతాం. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కష్టాలు మనకు గత జన్మ నుండి వస్తే, కొన్ని ఛాలెంజెస్ మనం ఇప్పుడే సృష్టించుకుంటున్నాం. ఇప్పుడే చేయాల్సింది చెయ్యక, ఇప్పుడే ఆహ్, అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా ఉంటే సఫరింగ్ ఉండదు. మనం ఏం తొందరపడి రియాక్ట్ అయిపోతాం. సగం మనకు కష్టాలు, సగం బాధలు మనం రియాక్ట్ అవ్వడం వల్లనే. గత జన్మల నుంచి ఇవాల్టి జన్మ ఒక భాగమైతే, ఇవాల్టి ఈ ఈ జన్మ నుండి ఇప్పుడు చేసే కర్మల నుండి కూడా మనం కొన్ని సందర్భాల్లో సఫర్ అవుతాం. ఇప్పుడు చేసిన దాన్ని నెక్స్ట్ జన్మల్లో కాదు. కొన్ని కర్మలు నెక్స్ట్ జన్మలకుంటాయి. కొన్ని ఇన్‌స్టంట్‌గా ఇప్పుడే జరిగిపోతాయి. అందులో సరికాని మాటలు, సరికాని పనులు, సరికాని ఆలోచనలు. సో, సరికాని పనులు, సరికాని ఆహ్, మాటలు, సరికాని ఆలోచనల ద్వారా ఇప్పుడే మనము సఫర్ అవుతాము. అనవసరమైన మాటలు, అనవసరమైన గొడవలు ఇప్పుడే సఫర్ అవుతాం. మనం ఒక మాట అంటే అనేస్తారు. మనం ఒక రియాక్షన్ ఇస్తే అటువైపు నుంచి రియాక్షన్ వచ్చేస్తుంది. మనం చేయాల్సింది చేయకపోతే అది ఇప్పుడే సఫర్ అయిపోతాం. ఒక స్టూడెంటు చేయాల్సింది చేయకపోతే రిజల్ట్ ఫెయిల్ అయిపోతాడు. చదవాల్సింది చదవకపోతే ఫెయిల్ అయిపోతాడు. మనం కుటుంబ పరంగా మనం చేయాల్సిన కర్మలు చేయకపోతే అక్కడి నుంచి మనం సరిగ్గా చూసుకోవట్లేదు. మన బాధ్యత మనం సరిగ్గా చేయట్లేదన్న కంప్లెయింట్ వస్తుంది. సో, గత జన్మల నుంచి ఈ జన్మ నుంచి వచ్చే జన్మ ఒక పాయింట్ అయితే, కొన్ని సందర్భాల్లో సరికాని మన మాటలు, చేష్టలు, ఆలోచనల ద్వారా కూడా ఇప్పటి ప్రెజెంట్ కూడా మనకు సృష్టింపబడుతుంది. ఇప్పుడు ఎప్పటిదప్పుడు కూడా ఒక్కొక్కసారి సృష్టింపబడుతుంది. ఇది యూనివర్సల్ లా. సృష్టి నియమం. అందరికీ ఇది వర్తిస్తుంది. కర్మ సిద్ధాంతం అన్నది అందరికీ వర్తిస్తుంది. రాజుకైనా, పేదకైనా పేదోళ్ళకొటేమో కర్మ సిద్ధాంతము, డబ్బులున్నకి అట్లేమి కాదు. ప్రతి ఒక్కరికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. మన దగ్గర అడ్రెస్ తప్పు ఉండొచ్చు. మన దగ్గర లెక్కలు తప్పు ఉండొచ్చు. మనం రాంగ్ అడ్రెస్‌కి పోవచ్చు. కానీ కర్మ అన్నది రాంగ్ అడ్రెస్‌కి పోనే పోదు. ప్రతి ఒక్కరు డబ్బున్నోళ్ళైనా, పేదోళ్ళైనా, రాజైనా, బీదైనా ఎవ్వరైనా కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాల్సిందే. కట్టుబడి ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితం ఆ కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. మన కళ్ళకు తాత్కాలికంగా కనిపించకపోవచ్చు. వాళ్ళన్ని మోసాలు, దగాలు చేసిన లగ్జరీగా ఉన్నారు అని అనిపించొచ్చు. కానీ అకౌంట్‌లో అవన్నీ లెక్కలు యాడ్ అవుతూ ఉంటాయి. అకౌంట్‌లో అవన్నీ ఉంటాయి. ఎక్కడ పోవు. ఎప్పుడు సఫర్ అవ్వాలో అప్పుడు సఫర్ అవుతారు. సో, మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన పనులు ఈ 3 కర్మల కిందకొస్తాయి. సరికాని ఆలోచనలు, సరికాని పరిస్థితుల్ని సృష్టిస్తాయి. మన మనమంతా నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నాము. అలాంటివి అలాంటివి ముందు మన ఆలోచనలు అనేవి యాస్ట్రల్‌కి సంబంధించింది. మనము ఆలోచించిన ప్రతి ఆలోచన ఫస్ట్ సూక్ష్మంగా క్రియేట్ అవుతుంది. సూక్ష్మంగా, సూక్ష్మ లోకాల్లో యాస్ట్రల్‌గా క్రియేట్ అవుతుంది. తర్వాత అది ఫిజికల్‌గా క్రియేట్ అవుతుంది. అంటే మన ప్రతి ఆలోచనే మన ఆలోచనే మన వాస్తవాన్ని సృష్టిస్తా ఉంది. మన సరికాని ఆలోచనలు మనకు సరికాని పరిస్థితులను సృష్టిస్తున్నాయి. సపోజు మనం ఒక పని చేశాము. వీళ్ళు తిడతారేమో, తిడతారు. వీళ్ళకి నచ్చదేమో, న వాళ్ళకలాగే అవుతుంది. మనం ఏం ఆలోచిస్తున్నామో అదే ఫలితం ఉంది. పిల్లలు కోఆపరేట్ చేయరు అంటే ఖచ్చితంగా పిల్లలు మనకు అనుకూలంగా ప్రవర్తించరు. మన ఆలోచన విధానం ఎలా ఉంటే, మన మన పరిస్థితులు అట్లుంటాయి. ప్రతీదీ అంతే. ఒకటి కర్మ, ఒకటి మన ఆలోచన విధానం.
మనం ఎట్లా ఆలోచిస్తే ఇది పడదు అంటే ఇది పడదు. ఇది పడుతుందంటే ఇది పడుతుంది. అన్నీ మన ఆలోచనలే. ఇంకా మనకు ఒక పదాలు తెలుసు కర్మ సిద్ధాంతంలో. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సో, సంచిత అంటే మనము మానవ జన్మ ఎత్తినప్పటి నుంచి ఈ జన్మ ముందు వరకు చేసుకున్న కర్మల మూటనే సంచిత కర్మ. ప్రారబ్ధ అంటే ఆ సంచిత నుండి కొంత తీసుకొస్తాం. ఈ జన్మలో ఈ పాఠాలు, ఈ అకౌంట్లు సెటిల్ చేసుకుందామని కొన్ని కర్మలు తీసుకొస్తాం. అది ప్రారబ్ధం. మరి ఆ తీసుకొచ్చిన కర్మలకి మనం ఎట్లా రియాక్ట్ అవుతాము? ఎలా హ్యాండిల్ చేసుకుంటాం అన్నది ఆగామి కర్మపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక అత్తతో ఛాలెంజ్ ఉంటుంది. అత్తతో లేకపోతే భర్తతో ఎవరితోనో ఒకటి ఛాలెంజ్ మనం ఈ జన్మలో ఎత్తుకొచ్చినాం. ఇక్కడికొచ్చి ఓకే. మనకు జ్ఞానం తెలీదు. అత్తతో గొడవ పడతాం, పడతాం, పడతాం. టిట్ ఫర్ టాట్. ఆమె అనిందని అనడం, ఆమె చేసిందని చేయడం, లేకపోతే ఆడపడుచుతోనో, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతోనో, ఎవరి భర్తతోనో ఆ తీసుకొచ్చిన కర్మని మనము సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, లేకపోతే పిల్లలతోన సమస్యను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఆగామి కర్మ ఏమవుతుంది? నెక్స్ట్ జన్మకి పోస్ట్‌పోన్ అవుతుంది. మనం తీసుకొని వచ్చిన పాఠాన్ని నేర్చుకోలేదు. చేయాల్సిన పని చేయలేదు. ఒక స్టూడెంటు చదివి చదువుకోవాల్సింది చదువుకోలేదు. ఏమవుతుంది? ఫెయిల్ అవుతాడు. మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ చదువుకొని పాస్ అవ్వాలి. అలాగే మనం కూడా ఏ బంధాల్లో కూడా చేయాల్సింది చేస్తే, మనం ఉండాల్సినట్టు ఉంటే, అది ఈ జన్మలో క్లియర్ అయిపోతుంది. మనం దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకోక, మళ్ళా గజిబిజి గొడవలు పెద్దగా సాగించుకుంటే, అది నెక్స్ట్ జన్మలకి కూడా కంటిన్యూ అవుతుంది. మనకు తొందరగా క్లియర్ అయిపోవాలా. ఆ భర్తతో ప్రాబ్లమ్ కానీ, అత్తలతో ప్రాబ్లమ్ కానీ, ఇంకేదైనా కానీ తొందరగా క్లియర్ అయిపోవాలా అంటే, మనం అది ఇక్కడే మనం ఎరుకతో దాన్ని క్లియర్ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ జన్మలకి అది పోదు. ఇంకా సార్ 2 చక్కటి ఉదాహరణలు ఇచ్చారు. నేను ఒక సంగీతం మంచిగా సంగీతం పాఠాలను పాడాలి, నేర్పించాలి అంటే ఏం చేయాలి? నేనిప్పుడు రేపు బాగా సంగీతం పాడాలి అంటే ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నేను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ మనం బాగా పెర్ఫార్మ్ చేస్తాము. బాగా నేర్పిస్తాము. అదే నేను ఇవాళ సరిగ్గా చేయకపోతే రేపనేది అలా ఉండదు. మనం ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తే రేపన్నది బాగుంటుంది. అది ఏ విషయంలో అయినా సరే. విద్యార్థులైనా కానీ, ఇంకేమైనా కానీ. అలాగే బంధాలు. బంధాలు అన్నవి పాఠాలు నేర్చుకోవడానికి చాలా అద్భుతమైనవి. తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఏ బంధమైనా కానీ కర్మ సంబంధమే. ఏది యాక్సిడెంట్‌గా రాలేదు. ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, అత్తమామలు కానీ, భర్త, పిల్లలు అన్నీ కూడా కర్మ సిద్ధాంతమే. కర్మ బంధం నుండి బయటపడాలంటే మనము ప్రతి బంధాన్ని ఫ్రెండ్‌షిప్‌గా చేసుకోవాలి. అత్తతో ఫ్రెండ్‌షిప్, భర్తతో ఫ్రెండ్‌షిప్, పిల్లలతో ఫ్రెండ్‌షిప్, ఇరుగు పొరుగు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్, అందరితో మనం ఫ్రెండ్‌షిప్ చేయాలి. పైలోకంలో ఒక ఆత్మకు ఇంకో ఆత్మకున్న బంధం ఏంటి అంటే ఫ్రెండ్‌షిప్పే. పత్రి సార్ ఒక ధ్యానమా చక్రంలో పైన పైనంతా బృందగానం ఉంది. ఆ బృందగానంని మనం భూమి మీదకు తీసుకురావాలి అని చెప్పినారు. పైన ఉన్నదంతా ఫ్రెండ్‌షిప్పే. అందరితో ఫ్రెండ్‌షిప్పే. ఆ ఆ గ్రూప్ కాన్షియస్‌ని మనం కిందకి తీసుకురావడానికొచ్చినాము. అందరితో ఆ ఫ్రెండ్‌షిప్ అన్నది ఆహ్, నెరవేర్చడానికి, అది అందరికీ స్ప్రెడ్ చేయడానికి మనమొచ్చాము అని ఒక సందర్భంలో సార్ చెప్పారు. సో, పైలోకంలో అంతా ఫ్రెండ్షిప్పే ఉంది. అదే ఫ్రెండ్షిప్ మనం ఇక్కడ కూడా ప్రతి బంధంలో చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే,
మనము ఏదైనా మంచి ఫ్రెండ్స్ ని చూడండి, ఒక యూత్ లో మంచి ఫ్రెండ్స్ ఉంటారు. మనము వాడు చెడ్డోడురా, వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దురా, వాడిని వదిలేరా అంటే, లేదమ్మా నా ఫ్రెండ్ మంచోడు, వాడికి ఎట్లాంటి సావాసం ఉన్నా, ఎట్లాంటి గుణం ఉన్నా మనము మంచిగా చూస్తాము. వాటికి చెడ్డ అలవాట్లున్న ఆ ఫ్రెండ్షిప్ లో మనము యూత్ లో చూస్తే చాలా జిగిరి జిగిరి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్షిప్ లో వాళ్ళకి తప్పులు కనిపించవు. ఎక్స్పెక్ట్ చెయ్యరు ఫ్రెండ్షిప్ లో. నా ఫ్రెండ్ నాకు ఇది ఇస్తే నేను ఇస్తాను. మనం మన లైఫ్ లో రూపాయి పెట్టడానికి ఆలోచిస్తాం. నేను రూ. 10 ఇచ్చాను, వాళ్ళు నాకు రూ. 10 ఇవ్వాలని అనుకుంటుంటాం బంధాల్లో. కానీ ఫ్రెండ్షిప్ లో చూడండి, ఫ్రెండే ఖర్చు చేసేస్తాడు, ఎక్స్పెక్ట్ చెయ్యడు. నా ఫ్రెండ్లందరూ, నేను ఒకటైనా మా ఫ్రెండ్స్ అందరు కూడా తింటారు. మంచి జిగిరి ఫ్రెండ్స్ లో చూస్తే ఏమీ ఆశించరు. అందరూ కలిసి ఎంజాయ్ చేయడం ఒకటే వాళ్ళకి తెలుసు. సో మనకు ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమొస్తుందంటే, మనం ఏమీ ఆశించము. ఎదుటి వ్యక్తిలోని గొప్పతనం ఒకటే చూస్తాము. మంచి గుణాలు ఒకటే చూస్తాము. వాళ్ళు ఎంత చెడ్డవాడైనా, లేదమ్మా నా ఫ్రెండ్ మంచోడు అని చెప్తాం. వాడు చెడ్డోడురా, మంచి గుణాలు లేవురా వాడికి, ఇట్లా అంటే, లేదమ్మా నా ఫ్రెండ్ మంచోడు అంటాం. మనకు మంచే కనిపిస్తుంది ఫ్రెండ్షిప్ లో. సో కర్మ బంధాలు అన్నవి ఫ్రెండ్షిప్ గా మారితే మనకు అక్కడ ఏమి ఆశించము. ఆ వ్యక్తిలోని మంచి గుణాలే చూస్తారు. మన అందరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే, మన కుటుంబ సభ్యులతో అందరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తే, మనం అక్కడ వాళ్ళ నుంచి ఏమీ ఆశించం. గొడవంతా ఆశించడం వల్లనే. నేను ఒకటే చెయ్యాలనా, వాళ్ళు చెయ్యొచ్చు కదా, వాళ్ళు ఊరికే కూర్చున్నారు, వాళ్ళు చెయ్యొచ్చు కదా, నేనే పనులు చేయాలనా. సో మరి ఆ పిల్లలు ఇది ఇక్కడ కొంచెము మారుతుంది. పెద్దవాళ్ళ విషయంలో మనం ఇట్లా ఆలోచించకూడదు. నేనే చేయాలా అని ఆలోచించే అవసరం లేదు. పిల్లలు ఉంటారు. పిల్లలకు నేర్పించే పని తల్లిదండ్రులది, తల్లిదే. పిల్లలకు పనులు నేర్పించే బాధ్యత తల్లిదే. సో తల్లి పిల్లలకు పని చెప్పడం అన్నది, పిల్లలు చెయ్యట్లేదు అని గుర్తించి పిల్లలకు పని చెప్పడం అన్నది సరైంది. ఇక్కడ తల్లి గుర్తించాలి, పిల్లలు చేయాలని ఆశించాలి కూడా. పిల్లలకు తల్లి పని నేర్పించాలి. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ వస్తే, కర్మ అన్నది మనము పాఠాలు నేర్చుకోవడానికి కర్మలో రెండు ఉన్నాయి. ఒకటి పాఠాలు నేర్చుకోవడము, ఇంకోటి అకౌంట్ సెటిల్ చేయడం. పాఠాలు నేర్చుకోవడం అంటే, మనకు ఒక కష్టం వస్తే ఆ కష్టం ద్వారా మనం ఏం నేర్చుకుంటాము, ఓ ఇట్లా చేయకూడదు, నేను ఇట్లా చేసినందుకు ఆ కష్టం నాకు వచ్చింది అని ఎప్పుడైతే పాఠం నేర్చుకుంటామో, కర్మ చైన్ అనేది తెగిపోతుందంట. ఎప్పుడైతే పాఠం నేర్చుకుంటామో కర్మ చైన్ తెగిపోతుంది. అంటే మనం అదే తప్పులు మళ్ళీ చెయ్యం. ఒకరికి ఇబ్బంది పెట్టాము, ఒకరికి ఆ డబ్బు కోసం ఇబ్బంది పెట్టాము, అప్పుడు మనం కూడా ఆ డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు, నెక్స్ట్ టైం మనం ఇతరులకి డబ్బు కోసం ఇబ్బంది పెట్టాం. నేను ఇట్లా చేసినందుకు నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఇతరులకి డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు, నానా హింస పెట్టకూడదు, వాళ్ళకి ఒత్తిడి పెట్టకూడదు, వాళ్ళకి టెన్షన్ పెట్టకూడదు అని మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనం పాఠం నేర్చుకుంటామో చైన్ తెగిపోతుంది. అదే తప్పులు మనం రిపీట్ చేయము. అదే నేర్చుకోకపోతే అదే రిపీట్ అవుతూ ఉంటుంది. మనం నేర్చుకున్నంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ తప్పులు మళ్ళీ మనము చెయ్యము. సో కర్మలో రెండు ఉన్నాయి. ఒకటి నేర్చుకోవడం, ఇంకోటి అకౌంట్ సెటిల్ చేయడం. ఎట్లా అకౌంట్ సెటిల్ చేస్తాం? అకౌంట్ సెటిల్మెంట్ అంటే, కర్మ అన్నది ఒకటి మనం పాఠం నేర్చుకుంటాము. ఇంకోటి అకౌంట్ సెటిల్మెంట్. మన వల్ల ఒకరు బాగా సఫర్ అయినారు. మనం ఒకరిని చంపినాము, వాళ్ళ కుటుంబం బాగా సఫర్ అయ్యింది.
అది ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. మనం చేసిన దాన్ని మనం అనుభవించాలి. సో, మరి మనం ఒకటి నేర్చుకుంటాం. అరే! నేను ఇట్లా చేయకూడదని నేర్చుకుంటాము. కానీ మన వల్ల ఇంకొకరు సఫర్ అయినారు కదా! ఆ లెక్క యాడికి పోవాలి? ఆ లెక్క పోవాలంటే మనం పుణ్యం చేయాలి. పుణ్యం అంటే కేవలము డబ్బు దానము ఇది కాదు. సమయం ఉంటే సమయం ఇవ్వాలి. జ్ఞానం ఉంటే జ్ఞానం ఇవ్వాలి. సో, ఎప్పుడైతే మనం పాఠాలు నేర్చుకుంటామో ఆ తప్పులు మళ్ళీ చెయ్యం. కానీ మనం ఇచ్చిన దుఃఖము మనం సఫర్ అవ్వాలి కదా! అది ఎలా పోతుందంటే పుణ్యకర్మ వలన. మనకో విషయం తెలుసు. మనం చేసిన చెడే పాపము, మనం చేసిన ఇతరులకు చేసిన మంచే పుణ్యము. సో, అందరూ గొప్ప మాస్టర్లు చెప్పే పాయింట్ ఏమంటే, ఒకటి ధ్యానము, రెండవది దానము. ధ్యానం చేస్తే మనం పాఠాలు తొందరగా నేర్చుకుంటాం. కర్మ సైకిల్ నుంచి తొందరగా బయటపడతాం. పుణ్యం చేస్తే, దానం చేస్తే అకౌంట్ తొందరగా సెటిల్ అవుతుంది. 2 కావాలి. ధ్యానం ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల కర్మ సైకిల్‌ని తొందరగా బయటపడతాము. కానీ మనం చేసుకున్న పాపం క్లియర్ అవ్వాలి అంటే మన అకౌంట్‌లో పుణ్యం చేసుకుంటూ పోవాలి. ఏంటి పుణ్యము? మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవాలి. డబ్బు ఉంటే డబ్బు, తిండి ఉంటే తిండి, సమయం ఉంటే సమయం, జ్ఞానం ఉంటే జ్ఞానం. ఏది ఉంటే అది మనం పంచుకోవడం ద్వారా మన అకౌంట్ సెటిల్ అవుతుంది. సో, లెంతీగా అవుతుందంటే ఇంకొంచెం ఉంది. లెంతీగా మీకు లేట్ అవుతుందంటే నేను రికార్డ్ చేస్తున్నాను. కావాలంటే తర్వాత కూడా వినొచ్చు. టెన్షన్ ఏం లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి ఏం అర్థం అనిపించిందంటే, మనము గుళ్ళల్లో స్వాములు గోదానం అని, ఈ దానం ఇప్పిస్తూ ఉంటారు. సో, అప్పుడు ఈ పాయింట్ గుర్తొచ్చింది. అంటే ఆ కర్మ పోవాలంటే అక్కడ వాళ్ళు దానం ఇప్పిస్తున్నారు. కానీ ఎవరికి దానం చేయాలి? ఉన్నవాడు లేనివాడికి ఇవ్వాలి. మనం ఎవరికిస్తున్నాము? స్వాములకిస్తున్నాం. గోదానమనో లేకపోతే ఇంకోటనో ఆ దానము, ఈ దానము. దానం అనేది మన మన దాంట్లో ఉంది. ఇది చేస్ దానం ఈ కర్మ ఉంది, ఈ సఫరింగ్ ఉంది, ఈ దుఃఖం ఉంది, ఈ ఛాలెంజ్ ఉంది అంటే ఈ గోదానం చేయండి. ఈ దానం చేయండి. వీళ్ళకిది ఇవ్వండి అని స్వాములు చెప్తారు. అంటే అక్కడ దానం అన్నది ఈ కర్మ పోవాలంటే దానం చేయాలి అనేది మన హాఫ్ నాలెడ్జ్ మన దగ్గర ఉంది. సగం నాలెడ్జ్ మన దగ్గర ఉంది. కర్మ పోవాలంటే దానం చేయాలి. కానీ ఆ దానము ఉన్నవాడు లేనివాడికిస్తే ఆడ ఎదుటివాడి కష్టం పోతే మనకది ఫలితం కిందకొస్తుంది. ఆ స్వామికెళ్ళి గోదానం చేస్తే, లేకపోతే బట్టలు దానం చేస్తే, లేకపోతే ఇంకోటేదో ఉన్నవాడికి లే ఉన్నవాడికి మనం ఆల్రెడీ ఇస్తే పెద్దగా అక్కడ లాభం ఉండదు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తేనే మంచి జరగాలి. ఎదుటి వాళ్ళని మనం సోంబేరులు చేయకూడదు. పుణ్యం అంటే ఏంటి? మనం ఇతరులకు చేసే మంచి. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సాయం చేస్తే, అబ్బా! దేవుడిలాగొచ్చినారు అని మనల్ని అనుకున్నప్పుడు, అది మన అకౌంట్‌లో పుణ్యము. సో, మన కర్మలు పోవాలంటే, ఒకటి ధ్యానం ఉంటే మనం పాఠం తొందరగా నేర్చుకుంటాము. ఇంకోటి దానం చేస్తే మన పాప కర్మ అకౌంట్ క్లియర్ అవుతుంది. 2 ఉండాలి. ఏ ఒకటి మిస్ అయినా కర్మ క్లియర్ అవ్వదు. సో, ఎప్పుడైతే మనం దానం చేస్తామో, కర్మ అన్నది పరిపూర్ణంగా ఎండ్ అవుతుంది. పాఠం నేర్చుకుని ఉంటాం. కానీ మనం ఇచ్చిన కష్టం ఎట్లా పోతుంది అంటే, మనం పుణ్యం చేయడం వల్ల. పాపానికి పుణ్యం చెల్లు. రూ. 1 అంత పాపానికి, రూ. 1 అంత పుణ్యం చేస్తుంటే అది చెల్లు. కష్టాల్లో ఉన్న వాడికి మనం ఇస్తే అది మన మన పాపాన్ని క్యాన్సెల్ చేస్తుంది. రూ. 1 అంత పుణ్యము, రూ. 1 అంత పాపాన్ని కొట్టేస్తుంది. అంటే ప్రతి ఒక్కరు డబ్బు దానం చేయాలనా? ప్రతి ఒక్కరు అంటే అలా కాదు. మన దగ్గర ఏముంటే అది ఇవ్వాలా. మన దగ్గర ధ్యాన విద్య ఉంది. పక్కోళ్ళకి ధ్యానం చెప్దాం. అది పుణ్యమే. మన దగ్గర రవ్వంత జ్ఞానం ఉంది. అది ఇద్దాం. అది పుణ్యమే. అందరూ డబ్బే పంచాలి, డబ్బే దానము, బియ్యమే దానము
ఇవే దానాలు కాదు. మన దగ్గర ఏదుంది? ధ్యానం ఉంది, జ్ఞానం ఉంది. ఇది పంచుదాం. మన దగ్గర ఏదుంటే అది ఇవ్వాలి. పత్రి సార్ దగ్గర జేబులో రూపాయి లేదు. సో, రూపాయి లేదు. కానీ ఎట్లా సార్ తిరిగినారు? ఏమిచ్చారు సార్ అందరికి అంటే, సార్ అందరికి తన దగ్గర ఉన్న టైంని ఇచ్చినారు. తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇచ్చినారు. సో, మన దగ్గర ఏదుంటే అది మనం ఇవ్వాలా. సో, జ్ఞానం వల్ల కర్మ దగ్ధమవుతుంది. పుణ్యం ద్వారా కర్మ అకౌంట్ క్లోజ్ అవుతుంది. పరిపూర్ణంగా ఎండ్ అవుతుంది. 2 ఉండాలి. ఎవరు చేసిన అప్పు వాళ్ళే తీర్చుకోవాలి. ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలుంటాయి. అవన్నీ తవ్వుకునే ఏ కర్మలు అనేది మనం తవ్వుకునే అవసరం లేదు. ఇప్పుడు మంచి పనులు చేసుకుంటూ పో. కేవలం మంచి పనులు చేసుకుంటూ పోతే సరిపోతుందా? అయితే పుణ్యాలు చేసుకుంటూ పోదాం, దానాలు చేసుకుంటూ పోదాం, మన దగ్గర ఉన్నవి ఇచ్చుకుంటూ పోదాం. అకౌంట్ అయిపోతుందేమో, కర్మలు తెగిపోతాయేమో అంటే లేదు. మెడిటేషన్ ఖచ్చితంగా కావాలి. మెడిటేషన్ ఉంటే పాఠాలు తొందరగా నేర్చుకుంటాం. మెడిటేషన్ ఉంటే, ధ్యానం ఉంటే ఎరుకతో ఉంటాం. ఎరుక అన్నది పెరుగుతుంది. తప్పులు చేయకుండా ఉంటాం. ధ్యానం ద్వారా కర్మబంధం నుండి బయటకి రావడము, పుణ్యము కర్మని పరిపూర్ణంగా క్లోజ్ చేసుకోవడం. ధ్యానము ద్వారా కర్మబంధం నుండి బయటకి రావడం, పాఠం నేర్చుకోవడం. ధ్యానం ద్వారా పాఠం తొందరగా నేర్చుకుంటాము. పుణ్యం ద్వారా కర్మని పరిపూర్ణంగా క్లోజ్ చేస్తాం. ఆ అకౌంట్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం. ఇక్కడ మొన్న ఆహ్, ఒక ఒక పాయింట్ అనిపించింది. ధ్యానం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. ధ్యానం మనకు రెస్ట్ అని అనుకుంటూ ఉంటాం. సో, కొంతమంది ధ్యానం చేయకపోయినా ఆ పని నుంచి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. కూర్చోవడం ద్వారానో, కొంచెం కబుర్లు చెప్పుకోవడం ద్వారానో, లేదా ఫోన్‌లో ఏదైనా చూడడం ద్వారానో కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ అన్ని రెస్టులు తీసుకుంటాము. మళ్ళీ పనులు చేస్తాము. కానీ ధ్యానం చేసి రెస్ట్ తీసుకున్నప్పుడు గమనించుకుంటే ధ్యానం వల్ల మనకి ఎరుక వస్తుంది. అదే వేరే రెస్టులు తీసుకున్నప్పుడు మనకు ఆ ఎరుక అన్నది ఉండదు. బ్రేక్ కోసం కూర్చుని 4 కబుర్లు మాట్లాడుకున్నాము. తర్వాత పనుల్లోకెళ్తే ఆ ఎరుక ఉండదు. ఎరుక లేకుండానే జీవిస్తాం. లేకపోతే ఫోన్‌లు చూస్తాం బ్రేక్ తీసుకోవడానికి. ఒక 5 నిమిషాలు ఫోన్ చూద్దామని ఫోన్ ఇట్లిట్లా చూస్తాం. ఫోన్ చూసి మళ్ళీ పనులకెళ్ళినప్పుడు, మళ్ళీ మాట్లాడుకునేటప్పుడు, మళ్ళీ ఏదైనా చేసేటప్పుడు ఎరుక ఉండదు. ఎరుక అంటే మనకు సరైంది, సరికానిది చెప్పేది. ఏదో చేసేస్తాం. ఏదో తొందరగా రియాక్ట్ అయిపోతాం. అదే మనము వేరే రకాల రెస్ట్ తీసుకోకుండా ధ్యానం అనే రెస్ట్ తీసుకుంటే మనలో ఎరుక అన్నది ఉంటుంది. ధ్యానం మనకి శక్తినిస్తుంది, ఎరుకనిస్తుంది. ఈ ధ్యానం ద్వారా తీసుకున్న రెస్ట్ ద్వారా మనకి ఎరుక వస్తే మనం నెక్స్ట్ అంతా సరిగ్గా హ్యాండిల్ చేసుకుంటాం. మన బంధాల్లో గానీ, రియాక్షన్ ఇవ్వడంలో కానీ, ఏదైనా పరిస్థితి వస్తే సరిగ్గా ఆలోచించడంలో కానీ, ఆ ఎరుక అన్నది మనకు ధ్యానం ద్వారానే వస్తుంది. సో, ఇంకో ఎండింగ్ పాయింట్ ఏమంటే, మనకు ఇప్పుడు పిరమిడ్ కాల్ సర్వీసెస్ వాళ్ళు గురుదేవ భవ అని మొన్నెప్పుడో స్టార్ట్ చేశారు. ఆహ్, గురు పౌర్ణమి వచ్చే వరకో లేకపోతే గురు పౌర్ణమి జూలై 21 ఉంది. ఒక 100 ఎపిసోడ్‌లు చేస్తారేమో వాళ్ళు. సో, డైలీ ఉంటా ఉంది. సో, ప్రతి ఒక్కరు పత్రి సార్‌తో ఉన్న అనుబంధాన్ని చెప్తున్నారు. సార్ దగ్గర నేర్చుకున్నది చెప్తున్నారు. సో, అది మధ్యాహ్నం 3-4 ఉంటుంది. మీకు ఆ సమయంలో కాకపోయినా మీకు వీలైన టైంలో యూట్యూబ్‌లో కూడా పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగులో చూస్తే ఆ గురుదేవ భవ కార్యక్రమాలు ఉంటాయి. ఎంతో మంది మాస్టర్స్‌ల అనుభవాలున్నాయి. అందరూ ఖచ్చితంగా వినండి. థాంక్ యూ ఫ్రెండ్స్.